ముద్ర, చారాగం, దట్ ఈస్ ద వర్డ్, గ్రీక్ వర్డ్ చారాగం అక్కడ రాసింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఎంగ్రేవింగ్, స్టాంప్, ఇంపీరియల్ సీల్, ఓనర్షిప్ మార్కింగ్, అది దాని మీనింగ్. కానీ బైబిల్లో చూసినప్పుడు ఆఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, దీంట్లో వెళ్ళాలంటే ఇంకా చాలా ఉంది. కానీ ఒక మాటలో చెప్తాను ఏంటంటే, ఈరోజు చాలామంది కూడా మొన్నటి వరకు ప్రీచింగ్ ఏంటి, బార్ కోడ్ 666. అఫ్ కోర్స్ బార్ కోడ్లో యూ సీ ద టాప్ 3 పైకి వస్తాయి కదా, 666 అంటే నువ్వు బార్ కోడ్ కొట్టులోకి వెళ్ళి బార్ కోడ్ స్కాన్ చేసిన ప్రతిసారి 666 ఉంది అక్కడ. ఇంటర్నెట్ వాడుతున్నావా? www డాట్ అంటే ఏంటి, 6666 డాట్, అంతే. వరల్డ్ వైడ్ వెబ్ ఇస్ 666 అక్కడ చెప్పాలంటే. నెక్స్ట్ ఈ రీతిగా చాలా 666 మైండ్స్ వస్తూ, ఇంకా ఆర్ఎఫ్ఐడి కార్డ్ చిప్, ఆర్ఎఫ్ఐడి చిప్ తెలుసు కదా, అందరికి చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా దాంట్లో చేయాలంటే ఈ రోజు మనుషుడిని అవుతాడు, ఈ రోజు అంటే ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోయారా బాబు, చిన్నది పెడతారా. ఇప్పుడు ఏమంటారు, అది కూడా అక్కర్లేదురా, నీ డిఎన్ఏలో చిన్న ఆల్టరేషన్ చేస్తారా. ఈ క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసే విధానం చూస్తాం అంటే చాలా భయంకరంగా ఉంటుందంట. అక్కడే రాయబడి ఉంటుంది 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, దిస్ కాల్స్ ఫర్ విజ్డమ్. ఆ సంఖ్య చెప్పేస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు, దిస్ కాల్స్ ఫర్ విజ్డమ్. 6 అన్న సంఖ్య మానవ సంఖ్య, పడిపోయిన సంఖ్య, ఇన్కంప్లీట్ సంఖ్య. 7 అన్న దాని గురించి గత కొన్ని వారాల ముందు ఎక్కువసేపు దాని గురించి వివరించా. 7 సంపూర్ణత, పరిపూర్ణత. ఇప్పటికే చాలామంది 666 అన్న వెంటనే దే ఇమాజిన్ న్యూరో సీజరస్ అనుకున్నారు, కాదు. అండ్ చాలామంది థియోలాజికల్ మీనింగ్ చూస్తూ దేవుడు లేకుండా మ్యాన్ సెంటర్డ్ సివిలైజేషన్ అంటారు. కుడ్ బి, బట్ దట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్, బట్ మోర్ దాన్ దాట్. ఇంకా చూస్తే ఈ అపవాదికి వాడుకు ఉన్న ముద్రను చూసినప్పుడు, వాడు ప్రతి ఒక్కరి నొసట మీద, ప్రతి ఒక్కరి చేతి మీద, ఇట్ ఇస్ టు సే, నువ్వు చేసే పని అవనే వాడికి సంబంధించింది ఉంటుంది, నీ ఆలోచన అవనే వాడికి సంబంధించింది ఉంటుంది. ఒక ప్రశ్న మేము వేస్తున్నా, అపవాది దేవునికి రావాల్సిన ఆరాధన అంతా వాడు తీసుకుంటున్నాడు, నీ మైండ్లో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా?